మీర్పేట్ హత్య కేసులో గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధించింది గురుమూర్తికి. చెర్లపల్లి జైలుకు గురుమూర్తిని తరలించడం జరిగింది. తనకు లాయర్లు వద్దు, బెయిల్ వద్దంటూ గురుమూర్తి కామెంట్స్ చేశాడు. జనవరి 16న భార్య మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు గురుమూర్తి. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాల్చి పొడి చేసి చెరువులో పాడేశాడు గురుమూర్తి. దీంతో ఈ హత్యోదంతం ఒక్కసారిగా సంచలనంగా మారింది. నిందితుడు గురుమూర్తిని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఆ దుర్మార్గానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో చెబుతున్న సందర్భంలో పోలీసులు కూడా షాక్ గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. తమ 30 ఏళ్ల కెరియర్లో ఇటువంటి హత్యోదంతాన్ని చూడలేదంటూ పోలీసు ఉన్నతాధికారులు సైతం మాట్లాడిన సందర్భం. గురుమూర్తితో సీన్ రీకన్స్ట్రక్షన్కి వెళుతున్న సందర్భంలో పోలీసులతో జరిగిన సంభాషణ కావచ్చు, లేకపోతే అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్ని వివరిస్తున్న సందర్భంలో కూడా ఒళ్ళు గగురు పొడిచే ఘటన అది. మీర్పేట్ హత్య కేసుకు సంబంధించి గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధించింది. చెర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది గురుమూర్తిని. తనకు లాయర్ వద్దు, బెయిల్ వద్దంటూ కూడా గురుమూర్తి కామెంట్స్ చేశాడు. జనవరి 16న భార్య మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు గురుమూర్తి. శరీరాన్ని ముక్కలుగా చేసి కాల్చి పొడి చేసి చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి తనకేమీ తెలియనట్టుగా నటించడం కాదు, జీవించేశాడు. ఆ తర్వాత ఇటు మాధవి తల్లిదండ్రులకు సంబంధించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న సందర్భంలో పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత తమదైన స్టైల్లో తమదైన శైలిలో విచారణ చేపడితే అప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఒళ్ళు గగురు పొడిచేలా మాధవిని హత్య చేసి ముక్కలు చేసి కొన్నిటిని బకెట్లు ఉడకబెట్టి ఆ తర్వాత కొన్ని భాగాలకు సంబంధించి ఇటు కాల్చి పొడి చేసి ఆ తర్వాత చెరువులో పడేశాడు గురుమూర్తి. విజువల్ మీరు చూస్తున్నారు గురుమూర్తికి సంబంధించి. ఆ తర్వాత కేసుని చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లభించకుండా, ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు అనేవి దొరకకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కడికక్కడ ఆ సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసులు కూడా కంగుతున్నారు. ఎక్కడ చూసినా సాక్ష్యాధారాలు లభించని సిచ్యువేషన్. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ సందర్భంలో కూడా పోలీసులు సవాల్ చేశారంటూ కూడా ఒక చర్చ జరిగింది. మీరు సాక్ష్యాధారాలను చూపించాలంటూ కూడా. ఇటువంటి నేపథ్యంలో పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఆ సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఆ తర్వాత సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడిన తర్వాత కొన్ని కీలక సాక్ష్యాధారాలను సంపాదించారు పోలీసులు. భార్యను అత్యంత కిరాతకంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత దుర్మార్గంగా ఈ దుర్మార్గుడిగా ఇటు ఈ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా కట్టుకున్న భార్యను ఇంత దుర్మార్గంగా హత్య చేశాడా అంటూ కూడా యావత్ తెలంగాణ కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చకు దారితీస్తుంది. గురుమూర్తి హత్య చేసిన తర్వాత మొత్తం ఆ ముక్కలుగా కోసి అదంతా చేయడానికి దాదాపుగా 10 గంటల పాటు ఆ ఇంట్లోని 10 గంటల పాటు సాక్ష్యాధారణ మాయం చేసేందుకు ప్రయత్నం చేశాడంట. ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒళ్ళు గగురు పొడిచే మాటలు అవన్నీ కూడా. విజువల్స్ మీరు చూస్తున్నారు. గురుమూర్తితో సీన్ రీకన్స్ట్రక్షన్కి పోలీసులు వెళ్తున్న సందర్భం అది. ఈ కథను కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ కథనం ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే అది ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు కనిపించకుండా ముక్కలు చేసి తన భార్యను, ఎందుకంటే హైదరాబాద్ మీర్పేట మహిళా హత్య కేసు ఎంత సంచలనంగా మారిందంటే పథకం ప్రకారం తను ఈ హత్యకు పాల్పడినట్టుగా చెప్పుకొచ్చాడు. గురుమూర్తిని మంగళవారం అరెస్ట్ చేయడం జరిగింది. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఇందుకు సంబంధించి డీటెయిల్స్ని వెల్లడించిన సందర్భంలో జేపీ చెరువు గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తి అలాగే వెంకట మాధవులకు 13 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీళ్ళకి 2 పిల్లలు.
గురుమూర్తి గతంలో ఆర్మీ జవాన్గా పనిచేశాడు. కంచన్బాగ్ డిఆర్డీఎల్లో కాంట్రాక్ట్ భద్రతా ఉద్యోగిగా డ్యూటీ చేశాడు. ఈ వ్యక్తి ఇటువంటి హత్యకు పాల్పడడం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భార్యపై గురుమూర్తి కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. దీంతో జనవరి 13న ఆ సందర్భంలో భార్య ఇద్దరు పిల్లల్ని బడంగపేట తన సోదరింటికి తీసుకెళ్లాడు. పిల్లల్ని అక్కడే వదిలేశాడు. భారత్ తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత 15వ తారీఖున ఇద్దరు కూడా మళ్ళీ సోదరింటికి వెళ్ళి రాత్రి 10:30 ప్రాంతంలో తిరిగి వచ్చారు. ఇలా జరిగిన తర్వాత 16వ తారీఖున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవల్లోనే భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు గురుమూర్తి అంటూ కూడా ఇప్పుడు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు గురుమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధించింది గురుమూర్తికి. దీంతో చర్లపల్లి జైలుకి తరలించారు గురుమూర్తిని. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కోర్టులో డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో తనకి లాయర్ వద్దు, బెయిల్ వద్దు అంటూ గురుమూర్తి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు మాట్లాడుకుంటే ఇరుగు పొరుగు వారు పండగకు ఊరెళ్ళడంతో హత్యకు ఇదే కరెక్ట్ టైం భావించాడట. ఎంత ప్లాన్ చేసుకున్నాడు చూడండి, ఎంత ప్లానింగ్గా వెళ్ళాడు అంటూ కూడా అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. కట్టుకున్న భార్యను అలా చంపేయడానికి మనసు ఎలా వచ్చిందంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కత్తితో ముక్కలు ముక్కలు చేసి నీటి బకెట్లో వేసి హీటర్తో ఉడిగించాడంటూ దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఆ తర్వాత ఎముకల్ని కాల్చేశాడు, దాంతో దంచి పొడి చేశాడు. వీటన్నిటినీ కలిపి నీళ్ళలో వదిలేశాడు. ఇలా ఆ తర్వాత ఆనవాళ్ళు కనిపించకుండా క్లీనింగ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇలా అనేకమైన ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నప్పుడు, ఆ ఇన్వెస్టిగేషన్లో వింటున్నప్పుడు అందరికీ కూడా ఒళ్ళు గగురుపాటుకు గురైంది దాదాపుగా. అటువంటి సందర్భం 30 ఏళ్ల తమ కెరియర్లో పోలీసులు ఇటువంటి కేసునే చూడలేదంటూ చెప్పుకొచ్చిన సందర్భం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సాక్ష్యాధారాన్ని పూర్తిగా మాయం చేసే ప్రయత్నం చేశాడు. ఎక్కడా కూడా ఆనవాళ్ళు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత మిస్సింగ్ కేసుగా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. నా భార్య కనిపించట్లేదు అంటూ కూడా మిస్సింగ్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి చూడండి, భార్యను చంపేశాడు ఆనవాళ్ళు లేకుండా. అక్కడ పకడ్బందీగా ఆనవాళ్ళని చెరిపేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నా భార్య కనిపించట్లేదంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన సందర్భం. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరిగిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోని కోర్టు ఈ అంశానికి సంబంధించి కోర్టుకి హీరింగ్కి వెళ్ళినప్పుడు కోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి వాదనలు విన్న పక్షంలో మీర్పేట్ హత్య కేసుకు సంబంధించి గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 11 వరకు రిమాండ్లో ఉండబోతున్నాడు గురుమూర్తి. ఈ నేపథ్యంలోనే చర్లపల్లి జైలుకి తరలించడం జరిగింది గురుమూర్తిని. తనకు లాయర్ వద్దు, బెయిల్ వద్దు అంటూ కూడా గురుమూర్తి కామెంట్స్ చేశాడట. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ చూడండి, తనకు లాయర్ వద్దు, బెయిల్ వద్దు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కథనం మీరు కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త